హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. కట్ వర్క్ బ్లౌజ్ అండి. మనకి స్కాలప్ డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. మనకి ఫస్ట్ బ్లౌజ్ కటింగ్కి కావాల్సినవన్నీ ఇదిగోండి. స్కేలు, సీజరు, ఇది కర్వ్ షేప్ స్కేల్ అయితే నేను వాడతాను. ఒకవేళ మీకు లేదు అనుకుంటే నార్మల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కరు, టేపు, బ్లౌజ్, ఆది బ్లౌజ్ అనేది ఇప్పుడు మనము కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ ఈ వేస్టేజ్ అనేది కొంచెం ఇట్లా హెచ్చు తగ్గులు వస్తుంది కదా, హెచ్చు తగ్గులు వచ్చిన పార్ట్ అనేది మనం ఒక లైన్ వేసుకొని దాన్ని మనము తీసేసుకుంటాము. ఇది అనేది ఖచ్చితంగా చేయండి. బిగినర్స్ అనేది ఇది మాత్రము కలిపేసే వాళ్ళు మెజర్ తీసుకుంటారు. అలా లేకుండా ఇట్లా తీసుకోవడం అలవాటు చేసుకోండి మీరు కూడా. తర్వాత వచ్చేసి మనము బ్లౌజ్, ఆది బ్లౌజ్ ప్రకారమే కటింగ్ అనేది చూపిస్తాను. బ్లౌజ్ అనేది చూడండి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, మనం ఇక్కడ కింద కుట్టు కోసం అనేది కొంచెం వదిలేసుకుంటాము. అది కూడా మార్కింగ్ చేసుకొని, మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఆ బ్లౌజ్ పొడవు కూడా ఎట్లా తీసుకోవాలి అంటే, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా బ్లౌజ్ దగ్గర, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింద ఒక టక్స్ వేసి ఉంటాం కదా నడుము దగ్గర, ఈ టక్స్ వరకు ఇలా పట్టేసుకొని ఇలా పొడవు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి చూడండి. పొడవు అనేది కరెక్ట్గా అది ఎంతవరకు ఉందో అంతవరకు. తర్వాత వచ్చేసి మార్కింగ్ అనేది కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ గీత దగ్గర నుంచి ఈ గీత వరకు మనం కరెక్ట్గా పైన కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా పొడవు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము తీసుకోవాలి. నడుము అనేది చూడండి, ఈ కాజా వేసే పట్టి దగ్గర నుంచి కాకుండా ఇలా తీసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి నుంచి మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇట్లా సగానికి వస్తుంది. ఈ సగాన్ని 4 భాగాలు చేసేసుకుంటే మళ్ళీ మనకి నడుం లూజ్ అనేది వస్తుంది. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. ఇంత దాకా వచ్చింది కదా, మనం ఇక్కడ అనేది మార్కింగ్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ మనం టక్స్ వేసుకోవడం కోసం అనేది ఇంకొంచెం క్లాత్, ఇదైతే 2 ఇంచెస్ దాకా పెట్టుకుంటాము. ఇది ఇప్పుడు అందాస్ బ్లౌజ్ ప్రకారం అందాస్గా చూపిస్తున్నాం కాబట్టి ఇది కూడా కొంచెము 2 కుట్లకి సరిపోయేలాగా టక్స్లకి, తర్వాత లోపలికి క్లాత్ వదలడం కోసము. ఇప్పుడు వచ్చేసి మనము పొడవు తీసుకున్నాము, నడుము లూజు తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము. బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకుందాము. ఇట్లా చేసుకోవటం వల్ల కరెక్ట్గా వస్తుంది. కటింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ తీసుకోవాలి. నెక్ డౌన్ ఎంత ఉంది అనేది ఇక్కడ నడుము మీద పట్టి ఉంటుంది కదా, నడుము మీద వచ్చే ఈ పట్టీని నడుము సగానికి చేసుకొని చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఎంత ఉంది అంత వచ్చేస్తుంది. దీనిపైన కుట్టు కోసము ఎక్స్ట్రా ఇది నడుము పట్టి, ఈ నడుము మీద వచ్చే పట్టి పెట్టేసుకొని తర్వాత కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. దీని నుంచి ఇప్పుడు ఇలా పట్టేసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ ఇట్లా పట్టేసుకుంటే మనకి నెక్ అనేది ఎంత ఉంది అనేది అంతే వస్తుంది. ఇది ఆది బ్లౌజ్ ప్రకారమే, ఇక్కడ టేప్ అనేది వాడటం లేదండి. చూడండి, చాలా వరకు కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి టేప్ తోటి ఎంత చెప్పినా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. దాని గురించే నేను డైరెక్ట్ ఈ కటింగ్లో అయితే బ్లౌజ్ పెట్టేసి చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఈ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. నడుము పట్టికి, నడుము మీద వచ్చే ఈ క్లాత్ అనేది వీపు మీద క్లాత్ వస్తుంది కదా, ఇలా పెట్టేసుకొని దీని నుంచి ఇట్లా కరెక్ట్గా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా
అంటే ఇలాగా పెట్టేసుకోకూడదు, ఇట్లా లేకుండా లైన్ నీట్గా. ఇప్పుడు ఈ లైన్ ఎట్లా ఉంటుంది, ఈ లైన్ అట్లాగే లైన్గా పెట్టేసుకొని మనం ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్ ఎంత ఉంది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అనేది సగం నుంచి ఇలాగ పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ పెట్టేసుకోవటం వల్ల మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే 2 లైన్స్ అనేవి వేయం కాబట్టి సింగిల్ లైన్ వేసి చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి షోల్డరు 2 లైన్స్ అనేది చూడండి ఇట్లా పెట్టేసి తర్వాత మనము హైట్ చూసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ టక్స్లు, ఈ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా లైన్ వేసుకొని దానిపైన కుట్టు కోసం ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్లని కలుపుకోవాలి. ఇక్కడ అనేది కర్వ్ స్కేల్ అనేది ఉపయోగిస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. తర్వాత లూజ్ చూడాలి కదా, లూజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని మనము మార్కింగ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇట్లా పెట్టేసుకొని ఇది అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా ఈ పట్టీ అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వస్తుంది. మనము స్కేల్ ప్రకారం చూసుకున్నా కూడా ఇంతే వస్తుంది. ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏమంటే చంక తీసుకోవాలి. చంక అనేది ఎప్పుడు ఒక బ్యాక్ సైడ్ మాత్రం తీసుకోండి. ఫ్రంట్లో అంటే మనం కర్వ్ తీస్తాం కాబట్టి కొంచెం ఎక్కువలాగా అనిపిస్తుంది. మనము ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంది కాకుండా మనకి కుట్టు ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం కొలత తీసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ చూడండి, మనకనేది కరెక్ట్గా వచ్చేసింది. ఈ చంక అనేది కరెక్ట్గా మనం తీసుకున్నప్పుడే బ్లౌజ్ అనేది షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ అనేది వీటిని ఇక్కడ ఉన్న దీన్ని 3 భాగాలు చేసేసుకొని ఇక్కడ సెంటర్లో ఒకటి టక్స్లు వేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది స్కాలప్ డిజైన్ కాబట్టి నెక్ అనేది నేను తీయను, రౌండ్ అనేది. ఇది క్యాన్వాస్ మీద, అదే స్టిఫ్ పేపర్ అంటారు కదా, దాని మీద మనము కటింగ్ చేసుకొని దీనికి మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది మొత్తము ఈ మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాము. ఈ బ్యాక్ ఉపయోగించి ఫ్రంట్ కూడా తీసేసుకుంటాము, అది కూడా చూపిస్తాను. ఇంకా ఫ్రంట్ అనేది ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం టక్స్ పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ మనము కుట్టాల్సిన దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మనము తర్వాత ఇవనేది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనేది సెట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకున్న తర్వాతనే ఫ్రంట్కి పోవాలి. లేకపోతే హ్యాండ్స్ అనేవి ఇట్లా ఈ అడ్డం పన్న మీద వస్తాయి. అట్లా వచ్చినప్పుడు అనేది నీట్గా రాదు, పైకి ముడతల్లాగా వేసుకున్నట్లుగా వస్తాయి. వేసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఇట్లా మాత్రమే మనం తీసుకోవాలి. హ్యాండ్కి కూడా స్కాలప్ డిజైన్
మనం బ్యాక్ తీసుకున్నా కూడా, హ్యాండ్స్ తీసుకున్నా కూడా ఈ వేస్టేజ్ అనేది కంపల్సరీగా తీసేసుకోవాలండి. ఇదొకటి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని మార్కింగ్ చేసుకోండి కొత్తగా చేసుకునే వాళ్ళు. ఈ హ్యాండ్ అంతే పెడుతున్నాను చూడండి. హ్యాండ్ అనేది మనకి ఎట్లా ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా, ఈ లైన్ నుంచి తీసుకోవాలి. ఈ లైన్ నుంచి తీసుకుంటే మాత్రము తక్కువ వస్తుంది. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాము. కొందరికి టేప్ కొలతలు అనేవి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అట్లా ఉన్న వాళ్ళకి ఇది ఆది బ్లౌజు ప్రకారము కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ అనేది కొంచెం ఇట్లా పెట్టేసుకుంటూ ఇలా ఇంత దాకే వంపు తీసుకోవాలి. ఇక్కడ దాకా తీసుకోవద్దండి. ఇక్కడ ఇట్లా తీసేసుకున్నారనుకోండి మీకు ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు వస్తాయి, కొలత మారిపోతుంది. కాబట్టి ఇది అనేది రాంగ్. ఇక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలి. మనము ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెనక పార్ట్ ఉంది కదా, వెనక పార్ట్ను కూడా మనం ఒకసారి చూడండి. ఇక్కడ ఈ కుట్టు కోసం వదులుకున్న క్లాత్ని కాకుండా, పైన కాకుండా ఈ కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్న ఇక్కడ నుంచి కదా మనకు షోల్డర్ వస్తుంది. ఇక్కడ నుంచి మాత్రమే మనం మార్కింగ్ చూసుకోవాలి. ఒకసారి సరిపోయిందా లేదా మనం మార్కింగ్ చేసుకుంది అనేది చెక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఇదిగోండి మనకైతే మార్కింగ్ కుట్టేటప్పటికి కరెక్ట్ సరిపోతుంది. ఇదిగోండి ఇలా సరిపోతుంది. కాబట్టి మనం దీన్ని కట్ చేసుకుంటాము. కింద అయితే కింద మనకి ఇది కూడా స్కాలప్ డిజైన్ వస్తుంది. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్ బూస్టర్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్ కటింగ్ అనేది 5 నిమిషాల్లో అయిపోతుంది మాకు, కానీ వీడియో చేయటం కోసము చాలా టైం అనేది తీసుకుంటుంది. ఈ కర్వ్ అనేది నీట్గా తీసుకోండి. ఈ మనకి తక్కువ వచ్చిన క్లాత్ అనేది ఇంకొంచెం జాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాము. ప్రిన్స్ కట్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ప్రిన్స్ కట్ కోసము మనము క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకుందాము. ఇలా మనము ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి. కొంచెం సొంతం కుట్టుకునే వాళ్ళు బయటికి కుట్టాలి అంటే కొంచెం టెన్షన్ పడతారు కదా, అట్లాగంతా ఏమీ లేదండి. మనది బ్లౌజు మనం వేసుకునేదైనా, ఇంకొకళ్ళదైనా, కస్టమర్స్దైనా, నైబర్స్దైనా, బంధువులదైనా సరే, మనది ఏది ఆది బ్లౌజ్ ఏది మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటామో వాళ్ళకి కూడా అట్లాగే తీసుకోవాలి. వాళ్ళు ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి అనేది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి చెప్పటం అనేది. చూడండి ఇలా మనము బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ కోసము మనము ఫస్ట్ ఇక్కడ వచ్చేసి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ కదా ఇది, ఫ్రంట్ లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఈ సైడ్ జాయింట్ల సైడు 1 ఇంచ్ అనేది కొంచెం మనము ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకోవాలి. ఇది కూడా దేని గురించి అనేది చూద్దాము. తర్వాత వచ్చేసి మనకి జస్ట్ సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇది కూడా
చూడండి బ్లౌజ్తో చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ మీద ఇది చెస్ట్ సెంటర్ పాయింట్ కదా, మనకి టక్స్లు కలిసే ఇక్కడ ప్లేస్ అనేది చెస్ట్ పాయింట్ అంటాం కదా, ఇది ఎక్కడి దాకా వచ్చింది అనేది చూసుకోండి. ఇది కూడా మనకి ఆది బ్లౌజ్ ప్రకారమే చూపిస్తాను, చూద్దాము. ఇదిగోండి ఇక్కడ అనేది చెస్ట్ సెంటర్ పాయింట్ అనేది వచ్చింది. తర్వాత దీన్ని మామూలుగా అయితే టేప్ ప్రకారము చూడండి 10 ఇంచులు పెడతాం. మనకి ఎట్లా పెట్టేసుకున్నా కూడా టేప్ ప్రకారమైనా కూడా బ్లౌజ్ ఆది బ్లౌజ్ ప్రకారమైనా కూడా ఒకటే విధమైనటువంటి మనకి కొలత అనేది వస్తుంది. తర్వాత ఇది కూడా ఎట్లాగానే చూద్దాము. చూడండి మనకి ఈ టక్స్ అనేది ఇక్కడ వస్తుంది కదా, ఈ టక్స్ కాకుండా ఇంత దాకా టక్స్ వస్తుంది, ఈ టక్స్ ఇంత దాకా వస్తుంది కదా, ఈ టక్స్ ఇంత దాకా వస్తుంది. ఈ మధ్యలో ప్లేస్నే సెంటర్ పాయింట్ అంటాము. చూడండి ఇది మనం అనేది ఇక్కడ పెట్టేసుకొని దీని నుంచి ఇక్కడ ముందు ఉక్స్ పట్టి కాజపట్టి సైడు కొంచెం తగ్గించుకోండి. తర్వాత వచ్చేసి ఇట్లాగా కొంచెం డౌన్ తీసుకోవాలి. కొంచెం డౌన్ తీసుకుంటూ మనం దీన్ని కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఇది నెక్ అనేది నెక్ డీప్ తీసుకోవాలి. చూద్దాము. ఎందుకండి నెక్ డీప్ అనేది ఇట్లాగా దీని పైకి కుట్టు కోసము పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఇంత ఉంది కదా, ఇంత దాకా ఉంది అంటే మనం పైకి మార్కింగ్ చేసుకొని పైకి కుట్టాలి. ఇక్కడ అనేది సెంటర్ టక్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రిన్స్ కట్ తీద్దాము. ఒకసారి ఇప్పుడు ఇక్కడ మనం లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్న భాగం నుంచి ఇక్కడ మనం టక్స్ ఎక్కడ వేస్తాము ఈ టక్స్ దగ్గర నుంచి మనకి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇట్లా ఒక లైన్ ఇట్లా క్రాస్ లైన్ అనేది వేసేసుకోండి జాయింట్కి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడి నుంచి పాయింట్ దగ్గర నుంచి ఇట్లాగా ఇలా కొంచెం ఇలా వంపు వచ్చేలాగా కొంచెం తీసుకుంటే చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అనేది మనం ఒకసారి మార్కింగ్ చేసుకొని, ఇదంటే ప్రిన్స్ కట్ కాబట్టి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ముందు మెడ అనేది మార్కింగ్ చేసుకుంటాము. తర్వాత చంక లోతు తీసుకుంటాము. ఈ చంక లోతు దగ్గర మార్కింగ్ మనం టక్స్ వేసే దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ అనేది బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఉక్స్ పట్టి కాజపట్టికి కొంచెం క్రాస్ తీస్తాము. క్రాస్ తీసిన తర్వాత ఈ పొడవులో కొంచెం డౌన్ తీసుకుంటాము ఇక్కడికి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దాకా సైడ్ కలిపేసుకుంటాము. ఇట్లా తక్కువ చేసుకుంటూ ఇలా వచ్చేస్తాము. ఇది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో చెస్ట్ పాయింట్ అంటే 3 టక్స్లు కలిసే దగ్గర ఒక పాయింట్ వస్తుంది కదా, ఒక ప్లేసు, అక్కడ అనేది మనము మార్కింగ్ చేసుకో. ఇక్కడ నుంచి ఇట్లా వంపు కలిపేసుకుంటూ స్ట్రైట్ రావాలి. ఇక్కడ కుట్టు టక్స్ ఎట్లా ఉంటుంది అంతవరకు. తర్వాత మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ ప్లేస్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. ఈ క్లాత్ అనేది ఇట్లా వచ్చేసినప్పుడు ఇది అనేది సరిపోతుంది. ఈ హైట్ అనేది బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అనేది తీద్దాము. నెక్ అయితే తీయకూడదండి. ఇది స్కాలప్ డిజైన్ అన్నప్పుడు నెక్ కూడా ఇట్లా కట్స్ వస్తుంది కాబట్టి నెక్ అనేది మనం కట్ చేసుకోము రౌండ్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టిప్స్తో కలిపి వీడియోస్ ఉన్నాయండి, అవి మీరు ఫాలో అవుతూ కటింగ్ నేర్చుకోండి. ఇంకా ఏమైనా మోడల్స్ ఏవైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగనేది మనం వేసేసుకున్న తర్వాత ఇదనేది మనము మార్కింగ్ ఎట్లా చేసుకున్నామో దాని ప్రకారమే కట్ చేసుకున్నాము. మనం ఈ కటింగ్ చేసుకునే దాన్ని బట్టి
మనకి చూడండి ఈ షేప్ అనేది ఇట్లా మనకి ఇట్లా వచ్చేసిందంటే కరెక్ట్గా మనకి మార్కింగ్ అనేది సెట్ అయిపోయినట్లు లెక్క. ఇది చెస్ట్ సెంటర్ పాయింట్. ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇట్లా ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పెట్టుకున్నందువల్ల ఇలా వచ్చేస్తుంది కదా కుట్టు అనేది దీని మీద ఇలా వచ్చేసి ఇట్లా వస్తుంది. కాబట్టి ఇదిగోండి ఇలా వేసేసుకున్నప్పుడు మనకి ఈ హైట్ అనేది ఇట్లా వస్తుంది, ఇట్లా సరిపోతుంది. ఇక్కడ అనేది ఈ ఎక్స్ట్రా అనేది ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచు సెట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ లూజ్ వస్తుంది. మనం కరెక్ట్గా అట్లాగే పెట్టేసుకున్నామంటే ఫిట్టింగ్లో తేడా వచ్చేస్తుంది. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ప్రిన్స్ కట్లో. ఇదంటే ఇది అయిపోయిందండి. దీన్ని ఉపయోగించుకొని మనం స్కాలప్ ఎట్లా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఛానల్ని ఫాలో అవ్వండి. బై బాయ్.